చరిత్రలో కొన్ని కథలు వాస్తవమా, పురాణమా అన్న సందేహంలోనే నిలిచిపోతూ ఉంటాయి. అలాంటి ఒక ఆసక్తికర కథే భారతదేశానికి చెందిన ఒక రాజకుమార్తె సముద్రం దాటి కొరియాకు వెళ్లి అక్కడ రాణిగా మారిన కథ. సుమారు 2000 ఏళ్ల క్రితం భారతదేశంలోని ఒక రాజ్యంలో ఒక రాజకుమార్తె జీవించేది. ఆమె చాలా అందంగా ఉండడమే కాకుండా మంచి బుద్ధి, ధైర్యం ఉన్న వ్యక్తిగా పేరొందింది. ప్రజలందరూ ఆమెను ఎంతో గౌరవించేవారు. అదే సమయంలో దూరంలోనే ఒక రాజ్యంలో రాజు ఒంటరిగా ఉండి తనకు సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నాడని కథలు చెబుతున్నాయి. ఆ రాజ్యానికి వెళ్లే మార్గం చాలా కష్టం. సముద్రం దాటి వెళ్ళాలి. ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. కానీ ఆ రాజకుమార్తె తన విధిని నమ్మి ఆ ప్రయాణానికి సిద్ధమైంది. కుటుంబం ఆశీర్వాదాలతో ఆమె సముద్ర యాత్ర మొదలుపెట్టింది. అలలు, తుఫాన్లు, తెలియని భూములు అన్ని ఆమెను పరీక్షించాయి. అయినా ఆమె భయపడలేదు. చివరికి ఆమె ఆ దూర రాజ్యానికి చేరుకుంది. అక్కడి ప్రజలు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఆ దేశపు రాజు ఆమెను కలుసుకున్నాడు. ఆమె ధైర్యం, మంచితనం, తెలివి చూసి అతను చాలా ఆకర్షితుడయ్యాడు. కాలక్రమంలో ఇద్దరి మధ్య సంబంధం పెరిగి అది వివాహంగా మారింది. ఆ రాజకుమార్తె అక్కడ రాణిగా మారి ప్రజల కోసం మంచి పాలన చేసింది అని కథ చెబుతుంది. కొరియా చరిత్రలో కూడా అయుటా అనే దూర దేశం నుండి ఒక రాణి వచ్చింది అని రికార్డులు ఉన్నాయి. కొందరు పరిశోధకులు ఆ అయుటా అంటే భారతదేశంలోని అయోధ్య కావచ్చు అని భావిస్తున్నారు. ఈ కథ పూర్తిగా చరిత్రగా నిర్ధారించబడలేదు. కానీ భారతదేశం, కొరియా మధ్య ఉన్న పురాతన సంబంధాలకు ఇది ఒక అందమైన గుర్తుగా ఇప్పటికీ చెప్పుకుంటారు.